పోలవరం ప్రాజెక్టు వస్తుందని ఉద్దేశంతో పుట్టిన ఊరిని నమ్ముకున్న భూమిని వదులుకొని వచ్చిన తమకు కనీస సదుపాయాలు కరువయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం పేరుతో తమను అధికారులు తీసుకొచ్చి కాలనీలో వదిలి వెళ్లిపోయారని చెప్తున్నారు. తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామయ్యపేట పైడిపాక పునరావాస కాలనీలో తాగేందుకు నీళ్లు దొరక్క స్థానికులు అల్లాడుతున్నారు. కాలనీలో ఏర్పాటు చేసిన 2 మోటార్లు మరమ్మతులకు చేరుకోవడం వల్ల సమస్య మరింత జటిలమైంది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వాన్ని పోగొట్టుకుని వస్తే తమను ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న మోటార్లు పాడైపోవడంతో 4 రోజులుగా చుక్క నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రోజులు బట్టి నీళ్లు రావటం లేదు, ఇక్కడ ఎవరో ఏం పట్టించుకోవటం లేదు, పైపులు కూడా లేవండి ఇక్కడ. మనకు చాలా 3 రోజులు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా దయనీయంగా ఉందండి. మంచినీళ్ళు కూడా కొనుక్కుంటున్నాం, ఇక్కడ ఎవరో పట్టించుకోవటం లేదండి. మోటార్లు 2 పోనీయండి. సత్యవాది సాయిబాబు నీళ్ళు అప్పుడప్పుడు వస్తున్నాయండి. అవి అరతో తడపొస్తే వాడకుండా సరిపోతున్నాయండి. జంగారెడ్డిగూడెం వెళ్ళి టిన్ 5 రూపాయలు చేసి కొనుక్కొని తెచ్చుకుని వాడుకుంటున్నామండి. నీళ్ళు 4 రోజుల నుంచి వస్తలేదండి. చాలా బాధపడిపోతున్నాం. పైపు కాడికి వచ్చి కొట్టుకుంటున్నామండి, అవి కూడా సరిగా వస్తలేదు. చాలా బాధ అయిపోతుందండి. మంచిలు 3 రోజుల నుంచి మరి ఇలాగైతే ఎలాగ చచ్చిపోమండి. ఇక్కడ ఉదానికి ఒకటి ఏం సంబంధం లేదండి. నీళ్ళు రావట్లేదండి. అయ్యారండి మరి కుళాయిలు ఏవి వస్తలేదండి. చాలా బాధ అండి. తానాలు చేస్తాక లేవు, దూడలకు ఎట్టుకుంటాక లేవు. ఇంటికాడ ఉన్నట్లకి అసలు ఖాళీగా కూకున్నామండి. ఇంటికాడ అసలు నీళ్ళు లేవండి, ఎక్కడ లేవు. మంచిలు మాత్రం ఓ టిన్లో దాంట్లో వస్తున్నాయండి, ఉన్న దాంట్లో లేవు. కాలనీలో మొత్తం 280 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 9 నెలల క్రితం వీరంతా ఇక్కడికి వచ్చారు. కాయకష్టం చేసుకుని బతుకుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో వీరి నివాసాలు ఉండటం వల్ల నీళ్ల డబ్బాల కోసం వందల రూపాయల డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. 2-3 రోజులకోసారి స్నానాలు చేస్తున్నారు. ఇంతటి దుర్భర జీవితం వస్తుందని అనుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల నుంచి అసలు నీరు వస్తలేదండి. బోరు పోయి నీరు వస్తలేదు. ఆ దూడలకే కానీ మనుషులకు కానీ స్నానాలు చేస్తాక లేవండి, దూడలు తాగుతాక లేవు. ఒకవేళ ఎక్కడికైనా దూడలు తోలుకెళ్తారన్నా ఎక్కడ చెరువులు లేవండి. మరి చాలా ఇబ్బందిగా ఉందండి. మరి దయచేసి మాకు నీరు వచ్చేలాగా 4 రోజులు బట్టి ఈ మోటార్ కాలిపోయిందండి, నీళ్ళు రావట్లేదు. మా గురించి ఎవరు పట్టించుకున్న అధికారులు లేరు. సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని బాధితులు చెబుతున్నారు. నేతలు స్పందించి తాగేందుకు నీరు ఇప్పించాలని కోరుతున్నారు.